సింహాచలంలో త్రిసభ్య విచారణ కమిటీ పర్యటిస్తుంది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా నిన్న తెల్లవారుజామున గోడకూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై కమిటీ విచారణ చేపట్టింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విచారణ బృందం గోడ నిర్మాణం, క్యూలైన్ ఏర్పాటు అంశాలపై ఆరా తీస్తోంది. సింహాచలంలో గోడకూలి భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అధ్యక్షతన ఈగల్ విభాగపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు సభ్యులుగా కమిషన్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాదంపై 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావును విచారణ కమిటీ విచారించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం నాయుడు అందిస్తారు. నాయుడు గారు చెప్పండి. థ్యాంక్ యూ మనస. నిన్న సింహాచలం చందనోత్సవం సందర్భంగా విశాఖ సింహాచలం కొండపై జరిగినటువంటి ఘటన అందరినీ కూడా విచారంలో అయితే ముంచెత్తిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. వెంటనే సీఎం వీళ్ళందరితో కూడా సమావేశమైన అనంతరం వెంటనే దీనిపై ఒక కమిటీని కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సురేష్ కుమార్ అయితే కనుక ఇరిగేషన్ శాఖ ఇద్దరు మెంబర్లు ఉదయం నుంచి కూడా సింహాచలం ఏదైతే ఘటన జరిగిన ప్రాంతాన్ని అయితే మాత్రం అనుభవం కూడా వీళ్ళు పరిశీలిస్తూ వచ్చారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అంటే నిర్మాణం కావచ్చు, నిర్మాణంలో లోపం కావచ్చు, అదేవిధంగా నిర్మాణం కూలిపోయిన ఘటనపై కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తాన్ని కూడా అనువనువు కూడా పరిశీలించారు. ఈ పరిశీలనలో అయితే మాత్రం కొన్ని చేతి నిజాలు అయితే తెలిసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇది కమిటీ సభ్యులు ఎవరు కూడా మనతో మాట్లాడినప్పటికీ కూడా అక్కడ జరిగిన కావచ్చు, అక్కడ పరిశీలించిన విషయాలను అయితే మాత్రం వాళ్ళు సీరియస్ గానే పరిగణించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే నాణ్యత లోపం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుందంటూ కూడా పలువురు గుసగుసలాడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే కమిటీతో పాటు ఇక్కడ ఈవో తో పాటు కలెక్టర్, ఐపీఎస్ అధికారి శంకరప్రద బాక్షి అందరూ కూడా ఇక్కడ ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మొత్తం అంచనా వేస్తారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ దీనికి సంబంధించి ఈ మొత్తం కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావుకు సంబంధించి ఆయన్ని పూర్తిగా విచారణ కమిటీ అయితే మాత్రం అక్కడ తీసుకెళ్లి వాళ్ళని మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఏదైతే మనం చెప్తున్నామో ఈ విచారణ కమిటీ సందర్భంగా ఈ విచారణకు సంబంధించి ఇటు అధికారులు కావచ్చు, ఇటు ఉన్నతాధికారులైన ఐఏఎస్ అధికారులైన కలెక్టర్ కూడా ఇక్కడ దీనికి హాజరయ్యారు. అదేవిధంగా ఈవో దేవాదాయ శాఖ అధికారులు కూడా మొత్తం హాజరయ్యారు. మొత్తం ఏది ఏమైనప్పటికీ కూడా మాత్రం తాత్కాలికమే అంటూ కూడా నిర్మించమంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే విచారణాధికారులు దీనిపై పూర్తి స్థాయిలో గోప్యత పాటించడం కారణంగా అయితే కనుక దీని తాలూకా విషయాలు ఏవి కూడా బయటకు రాలేదు. కానీ విచారణ వేగవంతం చేసి 72 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విచారణ సందర్భంగా కాంట్రాక్టర్ కూడా నేను తెలిసి చేయలేదు అన్నట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై పూర్తి నాణ్యత లోపాన్ని అయితే గుర్తించారు. నాణ్యత లోపం సంబంధించి ఎవరిపై కేసులు పెడతారు, ఎవరి పేర్లు బయటకు వస్తాయంటూ కూడా అందరూ గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మన సార్. ఓకే, థ్యాంక్ యూ నాయుడు. కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సెలవు దినం కావడంతో ఇంద్రానగర్కు చెందిన రవి కుటుంబంతో కలిసి ఎస్వీకి వెళ్లే దారిలో ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్కు వచ్చారు. తండ్రి రవి స్విమ్మింగ్ బెలూన్ తెచ్చేందుకు వెళ్లిన సమయంలో చిన్నారి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లాడు. నీళ్లు తక్కువగా ఉన్నాయి అనుకుని ముందుకు వెళ్లగా అనూహ్యంగా లోతు ప్రదేశంలోకి జారి మునిగిపోయాడు. కొద్దిసేపటికి గమనించిన తండ్రి అతన్ని వెతకగా చివరికి లోతట్టు ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. రవి ఆదోన్లో 5 స్టార్ ఫైనాన్స్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు.
దీనికి సంబంధించి మరింత సమాచారం బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్ చెప్పండి. మనతో ఏదైతే కర్నూలు జిల్లా ఆదోన్లో అయితే ఈరోజు విషాదం చోటు చేసుకుంది. అది తండ్రి తన 3 కుమారులు తీసుకొని అంటే ఆదోని సమీపంలోని ఇస్వీ రోడ్ లో ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ కి అయితే వెళ్ళాడు. బట్ మధ్యాహ్నం పూట అదేదైతే స్విమ్మింగ్ చేయడానికి బెలూన్ తెద్దాం పిల్లోడికి అని చెప్పి బెలూన్ తెచ్చే క్రమంలో ఈ పిల్లోడు అనుకోకుండా స్విమ్మింగ్ పూల్ లో అంటే లోతైన ప్రదేశానికి వెళ్ళడం వల్ల మునిగి చనిపోవడం జరిగింది. తండ్రి వచ్చేలోగా విగత జీవిగా కుమారుడు మారడంతో ఆ తండ్రి కన్నీరు ముందుగా విలిపించాడు. అయితే ఈ ఘటన ఆదోని పట్టణంలో విషాదం నింపింది. ప్రధానంగా ఏదైతే వేసవకాలం కావడంతో అంటే అనేక మంది తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, సాధారణంగా స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టడానికి ఇష్టపడతారు. అంటే ఇలాంటి సమయంలో ఆ స్విమ్మింగ్ పూల్ లో కనీసం ఒక వాచ్మెన్ లేకపోవడం లేదా సెక్యూరిటీ లేకపోవడము, అంటే ఎవరు పిల్లలు ఎక్కడున్నారు ఏంటి కొంచెం గమనించే పరిస్థితి లేదని కొంత తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బట్ ఈ విషాద ఘటన ఏదైతే ప్రిన్స్ అంటే ఒకటో తరగతి చదువుతున్న పిల్లోడు ఏదైతే 5 స్టార్ లో అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్న రవి కుమారుడు ఈ ఘటన జరగడం వల్ల అటు పోలీసులు కానీ పట్టణ ప్రజలు కానీ అందరూ అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు ఘటన చేరుకుని అక్కడ స్విమ్మింగ్ పూల్ వారిని హెచ్చరించి కొంత ఆరా తీస్తున్న పరిస్థితి తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా తల్లిదండ్రులు కూడా అంటే పిల్లల పట్ల కొంచెం జాగ్రత్త ఉండాలి. ఏదో మరి పిల్లలు అడిగారని చెప్పి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి కొంచెం అశ్రద్ధ వహించిన ఇలాంటివి జరిగే అంటే ఇలాంటి ఘటనలు జరగవచ్చని పోలీసులు కూడా తల్లిదండ్రులకు సూచించిన పరిస్థితి. ఏదైతే అంటే రవి కుటుంబంలో ఈ విషాదం అయితే కన్నీరు మున్నూరు విషాదం నింపింది. కన్నీరు మున్నూరుగా వాళ్ళు విలిపిస్తున్నారు. బట్ పోలీసులు అయితే అంటే క్షేత్రస్థాయిలో అదే దర్యాప్తు చేసి అది ఎట్ట జరిగింది ఏం కథని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ బస్వరాజ్. స్విమ్మింగ్ పూల్ పోయినా సార్ పోతే పిల్లలు బెలూన్ దానికి పోయేపాటికి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి నా భార్య 2 పిల్లల్ని డ్రెస్ చేంజ్ చేస్తుంది. పిల్లలు వాటి స్విమ్మింగ్ పూల్ లో పెట్టి బెలూన్ వచ్చేపాటి వల్ల పెద్ద స్విమ్మింగ్ పూల్ లో పడి అది ఎంత సొరంలో ఎత్తుపడి కింద ఇది వచ్చి పైన పెట్టి తెచ్చిపెట్టినారు. పైన ఇంకా 2-3 మినిట్స్ లో చెప్పినారు. బాబు పేరు వయసు ఎంత? 5 years 5 years. ఏ ఏరియా ఉంటారు? ఇందిరానగర్ టీచర్స్. మీ పేరు? సీఎం చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాక్షస పాలనలో ఉన్నామని, ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుందంటూ మండిపడ్డారు. తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం, గాన్లపేట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, రామకుప్పం వైఎస్ఆర్సీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ చర్చించారు. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి వైసీపీ పాలనలో జరిగిందన్నారు. కూటమి అరాయక పాలనకు చరమ గీతం పాడాలని, వచ్చేది మళ్లీ వైసీపీని ధీమా వ్యక్తం చేశారు. నేను తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నాడు. బలవంతంగా 6 గెలిచిన మీరు, 19 గెలిచిన మేము, అయినా ఈ కుప్పం మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కరికి 50 లక్షలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నువ్వు చేయాల్సిన పని ఇదే. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి. ప్రజాస్వామ్యం కాన్స్టిట్యూషన్ ఇది, నేను దానికి రిప్రజెంటేటివ్, నేను ముఖ్యమంత్రిని. కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబుల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది. ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు, కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను అని కూడా ప్రమాణం చేసి కూడా చెప్తారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు. 19 కౌన్సిలర్లు మనం గెలిచినా కూడా ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనంగా నిలబడింది కుప్పం నియోజకవర్గం. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇదే కుప్పం, ఈ కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది ఎవరు తెలుసా? మనమే. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ రోజు కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలా. అరే మున్సిపాలిటీ కదా దేవుడు ఎరుగు, కనీసం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకి ఏ రోజు రాలా. సరే రెవెన్యూ డివిజన్ కదా దేవుడు ఎరుగు, కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్లు కూడా ఇచ్చింది ఎవరు అని అంటే
విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు? రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం 3,000 కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు. రూపాయి పెట్టుబడి పెడితే 3,000 కోట్ల భూములు. ఊరు పేరు లేని ఉర్సా అంట, ఇంకొక కంపెనీ లూలు అంట, లూలులు లిల్లీలు. ఈ కంపెనీలకు మరో 1,500 నుంచి 2,000 కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం. ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం, నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతుంది. ఈయన వాళ్ళకేయడం, ఈయన మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 10% వాళ్ళకి ఇస్తే ఈయన 8% తిరిగి ఇస్తున్నారు ఈయన జోబిలీకి. విచ్చలవిడిగా కరప్షన్. మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం. నేను చెప్పాల్సిన పనులు, రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఏ రకంగా పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజు నిలబడదు. కానీ ఈసారి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈసారి మీ జగన్, మీ బిడ్డ మీరు పడతా ఉన్న కష్టాలను చూశాడు, మీరు చూపిస్తూ ఉన్న తెగువను కూడా మీ బిడ్డ జగన్ చూశాడు. మీ అందరికీ మాట చెప్తా ఉన్నా, నెక్స్ట్ జగన్ 2లో మాత్రం కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న సంగతి నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. కలియుగంలో ఉన్నాము, రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ 12 నెలలు 11 నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మెరుపులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వానధాటికి సబ్ రిజిస్టర్ కార్యాలయం దెబ్బతిందని స్థానికులు తెలిపారు. అంతేకాకుండా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో అవకు పట్టణంలో విద్యుత్ సరఫరా ఆగిపోయిందన్నారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు దోమలతో చాలా ఇబ్బందులు పడ్డామని వాపోయారు. చేతికి వచ్చిన వరి, మొక్కజొన్న పంటలు నేలకు వాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాత్రి కురిసిన అకాల భారీ వర్షం వలన సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం ప్రభావంతో కిష్టారం ఓసిల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి తాత్కాలికంగా ఆగిపోయింది. మట్టి తవ్వకాలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. జేవీఆర్ ఓసి గనిలో రోజుకు సగటున 17,000 టన్నుల బొగ్గు, సుమారు 65,000 క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికి తీయాల్సి ఉంటుంది. అయితే వరద నీరు చేరడంతో ఆ పనులకు ఆటంకం కలిగిందని అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో 1,63,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మేడే కార్యక్రమంలో కార్మికులతో కలిసి మంత్రి రామానాయుడు రిక్షా తొక్కురు ర్యాలీ నిర్వహించారు. రామానాయుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాలకొల్లు మండలంలో 1,62,00,000 రూపాయలతోటి ఈరోజు 4 పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ప్రధానంగా పోలపల్లి జిన్నూరు ఛానల్కు సంబంధించి 9.67 లక్షలు, బగ్గేశ్వరం చింతపురం జిన్నూరు ఛానల్పై గ్రహదారి కోసం 22.20 లక్షలు, బగ్గేశ్వరం సత్యనారాయణపురం మరి గ్రావెల్ రహదారి 69.30 లక్షలు, బగ్గేశ్వరం డ్రైన్ మీద మరి ఏదైతే బాక్స్ ఇన్లెట్స్ ఏవైతే ఉన్నాయో దానికి 61 లక్షలు, మొత్తం 1,62,00,000 రూపాయలతోటి ఈవేళ 4 పనులకు మరి ఈరోజు మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాలకొల్లు మండలంలో 1,62,00,000 రూపాయలతోటి ఈరోజు 4 పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ప్రధానంగా పోలపల్లి జిన్నూరు ఛానల్కు సంబంధించి 9.67 లక్షలు, బగ్గేశ్వరం చింతపురం జిన్నూరు ఛానల్పై
రహదారి కోసం 22.20 లక్షలు, బగ్గేశ్వరం సత్యనారాయణపురం మరి గ్రావెల్ రహదారి 69.30 లక్షలు, బగ్గేశ్వరం డ్రైన్ మీద మరి ఏదైతే బాక్స్ ఇన్లెట్స్ ఏవైతే ఉన్నాయో దానికి 61 లక్షలు, మొత్తం 60. విజయవాడలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. రేపు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో గన్నవరానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉందని చెప్పారు. గత ప్రభుత్వంలో నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా మళ్లీ టీడీపీ పార్టీకి అధికారాన్ని పట్టం కట్టారని తెలిపారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణం జరగడం చాలా శుభసూచకమన్నారు. నిజంగా ఆ రోజు అమ్మాయిని చూసి నిజంగా నాకే మనసు కలిగిపోయింది. నేను సెకండ్ డే నేను అమ్మాయిని ప్రజల్లో అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు తను ఇప్పటికీ ఆ మొహం ఇప్పటికీ నాకు గుర్తే. ఎందుకంటే ఎంత ధైర్యంగా ఉన్నా ఆడవాళ్ళు అనేసరికి మగవాళ్ళు ఎవరైనా మగవాళ్ళే ఒక జైలుకి వెళ్ళాలి అనుకుంటేనే ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మనకు తెలియకుండానే సైకలాజికల్గా మనం కొంత డౌన్ అవుతాం. అటువంటిది ఒక ఆడపిల్ల, పిల్లల్ని, భర్త అందరూ ఎక్కడో దూరంగా ఉండి బయట ఏమనుకుంటారో సమాజం రకరకాలుగా ఉంటుంది. అయినా కూడా ఎదుర్కొని ఈ రోజు నుంచింది కళ్యాణి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, మీ అందరికీ తెలియని రాష్ట్రమే కాదు, ఇక్కడున్న చాలా ముఖ్యంగా మా జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మన గన్నవరం నియోజకవర్గం అంటేనే ఒక స్పెషల్ నియోజకవర్గం. ఎందుకంటే వాళ్ళు మీ పోరాటాలు కానీ, అదేవిధంగా పార్టీ పట్ల మీకున్న కమిట్మెంట్ కానీ, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మీరు నిలబడ్డ తీరు, ఇవన్నీ కలిసి సాక్షాత్తు 164 సీట్లతో పట్టం కట్టిన గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం, మా అందరి ప్రమాణ స్వీకారం కూడా మీ సమక్షంలో చేసుకోవడం మా పూర్వజన్మ సుకృత కింద భావించారు. కన్సర్న్ కానీ ఇవన్నీ కూడా ఒక నాయకుల కింద ఈరోజు మీ